ఎవరికి అంతుబట్టినటువంటి విషాదం అది. ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సోమని సంఘటనలు అవన్నీ పోవడం లేదు. ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే 14 సంవత్సరాల అనుభవం ఉంది, చేసినటువంటి చరిత్ర ఉంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఒక ఐటీ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ 95లో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ 1గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి కోకొల్లలు. ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రజలకు ఒకటి చెప్పాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చాలా మంది కూడా అన్నారు ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు. నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది. నేను ఇప్పుడు కాదు, 95లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అదే సమయంలో 92, 93 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఈ రెండు కూడా ఇమ్మీడియట్ గా అడాప్ట్ చేసుకోరు చాలా మంది. ఒక పక్క ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అందరూ ఆలోచన ఏంటంటే ఆర్థిక సంస్కరణలు చేసింది కూడా ఇన్విటబుల్ సిచ్యువేషన్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు, ఆర్థిక సంస్కరణ తప్ప వేరే మార్గమే లేదు. బంగారు కూడా తాకట్టు పెట్టిన సందర్భం అది. అప్పుడు తీసుకొచ్చారు. కానీ నేను మనసా వాచా నమ్మాను కాబట్టి నేను ఓనర్షిప్ తీసుకున్నా. నేను మాట్లాడా, సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ని స్టార్ట్ చేశా. అందుకే మీరు చూస్తే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ రిఫార్మ్స్ నేను నేరుగా చేశాను, లేకపోతే ఆనాటి ప్రభుత్వం దగ్గర చేయించాను. ఒక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ నేను తీసుకొచ్చి, అందుకే ఎన్నో సందర్భాలు చెప్పాను, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చాను. నేను అధికారాన్ని కోల్పోయాను. దట్ 2004. ఆ రోజు నేను కానీ దాన్ని కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఓడిపోయాడు కాదేమో అని వేరే చరిత్ర అది. విమానాశ్రయాలకి ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చాను. ఫస్ట్ ఇండియాలో ఓపెన్ స్కై పాలసీలో ఫస్ట్ ఫ్లైట్ ఎమిరేట్స్ దుబాయ్ నుంచి హైదరాబాద్. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు శ్రీకారం చుట్టాం. అది కూడా మీరు చూస్తే ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అదే మరి రోడ్లకు శ్రీకారం చుట్టాం. నేను మలేషియాలో చూస్తే ఆ రోడ్లన్నీ మరుగు ఉన్నాయని వచ్చినప్పుడు వాజ్పేయి గారు చెప్తే ఆయన ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు అంటే, కాదండి మనం పెట్టే డబ్బులు సరిపోతుంది, ఈ విధంగా చేద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్. ఇప్పుడు 2 లేన్ 4 లేన్ 6 లేన్ 8 లేన్ 14 ట్రాఫిక్ ని బట్టి పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా చేసిన దానివల్ల సంపద వచ్చింది, ఆదాయం పెరిగింది. హైదరాబాద్ లో అప్పట్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ఔటర్ రింగ్ రోడ్ 163 కిలోమీటర్స్, 5,000 ఎకరాలతో ఎయిర్పోర్ట్.
ఇవి చేశాం. అదే మాదిరిగా నేను టెక్నాలజీని అడాప్ట్ చేశాను. టెక్నాలజీ ఐటీ వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చెప్పడం కాకుండా దాన్ని ఓనర్షిప్ తీసుకొని చాలా మంది ఎగతాళి చేశారు. టెక్నాలజీ ఐటీ తిండి పెడుతుందని. ఈరోజు ఆ ఐటీ తిండి పెట్టడం కాదు కానీ ప్రతి ఒక్కరిని ఎక్కడికో తీసుకెళ్లిపోతా ఉంది. సెల్ ఫోన్ లేకపోతే ఎవరుండే పరిస్థితులు లేరు. ఇవన్నీ విజువలైజ్ చేసి ఆ రోజు చేశాం. ఈరోజు గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చెప్పిన విషయాలు మీ అందరికీ డెవలప్మెంట్ చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిన ఆదాయంతో మళ్ళా అభివృద్ధి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి కంటిన్యూగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తామని చెప్పాం. అదే మరిగా వచ్చిన 7 నెలల్లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. దాంట్లో నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఇండివిజువల్, ఫ్యామిలీ, సొసైటీ. ఒక వ్యక్తి పూర్తిగా ఆనందంగా ఉంటే ఆ కుటుంబం పూర్తిగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇండివిజువల్ అడ్రస్ చేయాలి. ఓసారి ఇంట్లో కూడా మనం చూస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి. ఈరోజు నేను పెన్షన్ ఇచ్చాను. పెన్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఓల్డ్ పీపుల్ చూసుకోవడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఇమాజిన్ దట్ వన్ పెన్షన్. అది కూడా నేను 4,000 ఇచ్చాను, 6,000 ఇచ్చాను, 10,000 ఇచ్చాను, 15,000 ఇచ్చాను. వల్నరబిలిటీ బట్టి 4,000 రూపాయలు ఏజ్ వితంతులు వీళ్ళకందరికి ఇచ్చాను. అదే సమయంలో 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇచ్చాను. అదే సమయంలో 10,000 రూపాయలు కిడ్నీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ 10,000 ఇచ్చాను. 15,000 మంచం మీదనే శాశ్వతంగా ఉండి ఒక అటెండెంట్ కావాల్సి వస్తే ఇంట్లో వాళ్ళు తిట్టుకోకుండా కనీసం 15,000 వస్తా ఉంది, వెసులుబాటు ఉంది అనే పరిస్థితి వాళ్ళనైతే ఇచ్చాం. దానివల్ల మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇండియాలో అన్ని కల్చర్ కంటే మన కల్చర్ ఎక్స్ట్రార్డనరీ. ఫ్యామిలీ వ్యవస్థ వల్ల సెక్యూరిటీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాంటి వ్యవస్థ మన భారతదేశానికి ఒకటే ఉంది. ఈ ప్రోగ్రాం వల్ల ఇండియన్ వ్యవస్థ బాగుపడింది. ఇప్పుడు ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియాకుండే అడ్వాంటేజ్ ఎక్కడ లేవు. ఆధార్. ప్రతి ఒక్క వ్యక్తిని ఐడెంటిఫికేషన్ ఆధార్ చేసేస్తుంది. దారిలో పోతా ఉంటే నేను సో అండ్ సో అంటే నువ్వు సో అండ్ సో అంటే చెప్పా వేలు ముద్రలు తీసుకొని నువ్వు ఎవరు చెప్పే పరిస్థితి వస్తుంది. ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చో అన్ని కూడా వచ్చేస్తాయి. దట్ ఈస్ ఇట్ హెస్ కమ్. ఇప్పుడు ఇక్కడ నేను తీసుకొచ్చింది ఏంటంటే హౌస్ కి వీళ్ళందరినీ కలిపాను. వీడిగా ఉన్నారు ఇంతవరకు. ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ పెట్టినా లేకపోతే పెన్షన్ ఇచ్చినా లేకపోతే రైతు భరోసా ఇచ్చినా విడివిడిగా ఇస్తా ఉంటారు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే హౌస్ కి అందరినీ కనెక్ట్ చేస్తున్నా, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. అదే సమయంలో ఆ హౌస్ ని జియో ట్యాగింగ్ చేస్తున్నా. అదే మాదిరిగా ఎన్పిఐ అకౌంట్, నేషనల్ పేమెంట్ గేట్వే కింద అన్ని కూడా తీసుకుంటున్నా. నేను 10% ఇండ్లకు డబ్బులు ఇవ్వాలంటే వరదలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయా. ఎందుకంటే వాళ్ళ దగ్గర మా అకౌంట్స్ వాళ్ళ దగ్గర లేవు. కలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు అందరు అకౌంట్స్ వస్తున్నాయి. ఇంటి మీద పంపించాలని ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు జియో ట్యాగింగ్ చేసేసాం. నేను ఏదైనా రేపు ఒక విపత్తు వస్తే నేరుగా ఆయన ఇంటి మీద ఫుడ్ డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది. ఎవ్రీ హౌస్ ఈస్ అథెంటికేటెడ్ విత్ జియో ట్యాగింగ్. ఇవన్నీ ఎందుకు చేశామంటే ఈరోజు నేను సమాజాన్ని ఒక నిర్దిష్టమైన విధానంతో, ఒక విజన్తో ఎవ్రీ
వ్యక్తి ఆనందంగా ఉండాలి, ఎవరి కుటుంబం ఆనందంగా ఉండాలి, సమాజం ఆనందంగా ఉండాలి. అదే వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ. దట్ ఈస్ మై గోల్. అది చేయడానికి ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అన్ని కూడా ఈజీ అవుతాయి. అందుకే P4 అన్నాను. జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేయడం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళు, ఎవరైతే అందరికంటే కింద ఉండే వాళ్ళని మెంటరింగ్, లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలని ఒక కార్యక్రమం తీసుకొని చేయమంటున్నాం. ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను బట్టి, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళ విల్లింగ్నెస్ ను బట్టి, వాళ్ళ యొక్క ఎబిలిటీ అంటే ఒకసారి కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి నేను పూర్తిగా టైం చేయలేను, అదే డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నప్పుడు నేను ఒక సీఈఓని పెట్టి నేను గైడెన్స్ ఇచ్చి ఆయన ద్వారా చేయించుకోగలుగుతాం. బట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టి P4 అనేది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. P3 ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ క్రియేటింగ్ వెల్త్. సంపద సృష్టించడానికి P3 పనిచేసింది. P4 అనేది జనాభాని ఒక ఆస్తిగా తీసుకుని అందరిని ఎంపవర్మెంట్ చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ సొసైటీ ఇన్ ది వరల్డ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. దానికోసమే పనిచేస్తున్నాం. ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తాయి అనేది మళ్ళా ఒకసారి వస్తే, ఒక పక్క గవర్నమెంట్ అనేది వెల్త్ క్రియేట్ చేయడానికి జిఎస్టిపి, దేశం జీడిపి. మనం ఇక్కడ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. నేషనల్ లెవెల్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని వారు చేస్తారు. దాన్ని ఎంతమంది జనాభా ఉంటే వాళ్ళకి డివైడ్ చేస్తే తలసరి ఆదాయం వస్తుంది. ఒకరికి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఒకరికి తక్కువ ఆదాయం వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత ఒకప్పుడు ఇండియా 1%, 2% గ్రో అయ్యాం. అప్పుడు అందరూ మనం ఎగతాళి చేశారు హిందూ గ్రోత్ రేట్ అని. అప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఏం చేయలేకపోయాం. ఇప్పుడు గ్రోత్ రేట్ పెరిగింది. రెండోది ఫాస్ట్ గా కూడా పోయే పరిస్థితి వచ్చేది. దీనివల్ల ఏంటి లాభాలు అన్ని కూడా మీకు ఒకసారి చూస్తే, నేను అనుకున్న లక్ష్యానికి ప్రారంభించాం. దాని ఫలితాలు రాబోయే రోజుల్లో వస్తాయి. ఏ విధంగా నేను చేయబోతున్నానో, నా అప్రోచ్ ఏంటో ఆ రోజు చెప్పింది, ఇప్పుడు జరిగేది ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజల్ని పూర్తిగా భాగస్వాములు చేయడం. నేను చెప్పింది చాలా మందికి అర్థం కాకుండా వాళ్ళ వ్యూస్ నా మీద దొరుకుతారు. మంచి వ్యూస్ అయితే నేను సిద్ధంగా ఉన్నాను. మొన్న మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. దేశంలో ఫస్ట్ టైం 16 లక్షల మంది వ్యూస్ ఇచ్చారు వాళ్ళు. నాట్ ఈవెన్ నేషనల్ విజన్ కూడా వికసిత భారత్ కొంతమంది ఇలా ఆంధ్రలో 16 లక్షల మంది ఇంటరాక్ట్ అయ్యారు, ఆన్లైన్లో పంపించారు. అవన్నీ తీసుకున్నాం. నేను మళ్ళీ ఆలోచించి 10 సూత్రాలతో విజన్ తయారు చేశాం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, క్యారీ ఆన్. ఇక్కడ ఫస్ట్ టైం మీకు హిస్టరీ కూడా పోతే మీకు ఒక ఐడియా ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రజలందరికీ కంపారిజన్ ఆఫ్ సదరన్ స్టేట్స్, దక్షిణ భారతదేశంలో ఉండే స్టేట్స్ తో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ గ్రోత్ సినారియో, జిఎస్టిపి ట్రెండ్స్, ఇప్పుడు 24-25 ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, పాపులేషన్ ప్రొజెక్షన్స్, ఇవి తీసుకొని బ్రాడ్ గా ఒక కాన్సెప్ట్ తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఏం జరుగుతా ఉంది, ఈ 7 నెలల్లో ఏం చేయగలిగాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 4-5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ,
తమిళనాడు, కర్ణాటక. ఈ పక్క చూసినప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ క్రోర్స్, షేర్ ఇన్ జీడిపి, నేషనల్ జీడిపి కింద, పాపులేషన్ ప్రపోర్షనేట్ ఇన్ కంట్రీ, షేర్ ఆఫ్ పాపులేషన్ దాని మీద, ఇది నెంబరు, ఇది పర్సంటేజ్, పర్ క్యాపిటా ఇన్కమ్, ఏరియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇది 23-24 ఉంది, 24-25 నెక్స్ట్ వస్తుంది. 14,22,094 మంది. తెలంగాణ 15,01,981, కేరళ 11,46,109, తమిళనాడు 27,21,571, కర్ణాటక 25,07,33. ఇక్కడికి వచ్చే కొన్ని మీరు చూస్తే షేర్ ఆఫ్ ఇక్కడ ఇదేనాక షేర్ ఆఫ్ పాపులేషన్ చూస్తే ఇక్కడ పాపులేషన్ లో 5,32,00,000 ఆంధ్ర, 3,21,00,000 తెలంగాణ, 3,60,00,000 కేరళ, 7,69,00,000 తమిళనాడు, 6,79,00,000 కర్ణాటక. అంటే ఇక్కడ చూసినప్పుడు 5 కోట్ల, ఇక్కడ తెలంగాణ వచ్చింది 15 లక్షలు వచ్చింది పాపులేషన్ 3.81. ఆంధ్రప్రదేశ్ 14,22,000 5.32. ఇక్కడికి పర్ క్యాపిటా వస్తే 2,37,951, తెలంగాణ 3,56,564, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. ఇక్కడికి వచ్చినప్పుడు 2,81,000 కేరళ, తమిళనాడు 3,15,220, కర్ణాటక 3,32,926. ఏరియా చూస్తే 163 స్క్వేర్ 1000 స్క్వేర్ 163,000, 1,63,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ వచ్చే తెలంగాణ 1,12,000, ఇక్కడ కేరళ 38,090, ఇక్కడ వచ్చే తమిళనాడు వచ్చే కొందికి 1,30, అంటే ఆంధ్ర కంటే తమిళనాడు తక్కువ. కర్ణాటక చూస్తే 1,91,000, తమిళనాడు జనాభా ఎక్కువ, ఏరియా తక్కువ. కర్ణాటక జనాభా ఏరియా కూడా ఎక్కువ ఉంది, ఆంధ్రాకు ఎక్కువ ఉంది, తెలంగాణలో ఆదాయం ఎక్కువ ఉంది. దిస్ ఈజ్ ది సినారియో, మీకు ఒక ఐడియా కోసం. నెక్స్ట్, ఇది ఒక అందరికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. జిఎస్టిపి అంటే ఏమనుకుంటారంటే మాకే సంబంధం అనుకుంటారు. జిఎస్టిపి అనేది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్ర సంపద పెరిగితే వ్యక్తిగత సంపద పెరుగుతుంది. రాష్ట్రంలో ఉండే అందరి సంపద కలిసి రాష్ట్ర సంపద అవుతుంది. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఏంటి దీని మీద ఇంట్రెస్టింగ్ అని మీరు ఆలోచించినప్పుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దీనికి మేము ఇచ్చింది $2.4 ట్రిలియన్ ఎకానమీ, US, $42,000 పర్ క్యాపిటా ఇన్కమ్. అది మా గోల్. ఇప్పుడు $3,100 పర్ క్యాపిటా ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే 2024-25కి. ఇది 46-47 కంతా 42,000 పెంచాలి. ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 7.5% గ్రోత్ ఉంటే జిఎస్డిపి 78 లక్షలు అవుతుంది, ట్రిలియన్లో 0.62 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. 7.5 గ్రో అయితే 13,18,795 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ $10,384 అవుతుంది. అదే 10% గ్రో అయితే 130 లక్షల కోట్లు జిఎస్టిపి అవుతుంది. అదే మరి ట్రిలియన్లో 1.03 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 21,86,905 అవుతుంది.
పర్ క్యాపిటల్ ఇది డాలర్స్ లో 17,250 అవుతుంది. లాస్ట్ 5 ఏళ్లు ఇక్కడే ఉన్నాం, మనం 10% లో ఉన్నాం. అంత మునుపు 13.5 ఉన్నాం. ఇప్పుడు 12.5 గాని మనం గ్రో అయితే 12.5 గ్రో అయితే 214 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది. 1.69 1.69 ట్రిలియన్ US డాలర్స్ వస్తుంది. 35,85,473 కోట్ల రూపాయలు. దీని పర్ క్యాపిటల్ ఇన్కమ్ 28,232. లాస్ట్ టైం మేము గ్రో అయింది 13.5, దీనికంటే ఎక్కువ. ఇది కంటిన్యూ చేస్తే 13.5 కంటిన్యూ చేస్తే దీనికంటే ఎక్కువ ఉంటాం. దీనికి డిఫరెన్స్ ఇది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల 21,86,000 పడిపోయి తగ్గింది. మేముంటే ఇది వస్తుంది, వాళ్ళుంటే ఇది వచ్చింది. ఇప్పుడు నేను ప్లాన్ చేసేది 15%. 15% అయితే 347 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి అంటే 2.74 ట్రిలియన్ US. దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం 15 గానీ కంటిన్యూగా చేయగలిగితే. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 58,14,916 రూపాయలు. 46-47కు తలసరి ఆదాయం 58,14,316. ఈరోజు తలసరి ఆదాయం 2,68,000. 2,68,000 58 లక్షలు అవుతుంది ఇది గ్రోగా కలిగితే. అదే మరి 45,787 ఇప్పుడు అమెరికాలంతా కూడా అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $50,000. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం $120,000. అది కంపేర్ చేసుకుంటే అంత కూడా లేము మనం. అంటే ఇక్కడ పుట్టినవాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్లా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. నార్మల్ గా 7.5 గ్రోత్ అయితే ఇక్కడే ఉంటాం, 15 గ్రో అయితే ఇక్కడ ఉంటాం. డిఫరెన్స్ చూడండి, నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. డబుల్ కాదు, 4.5 times. 4.5 times. దట్ ఈస్ ది డిఫరెన్స్. డబుల్ ది గ్రోత్, ఆదాయం 4.5 times, సంపద 4.5 times. CAGR క్యూములేటివ్ వచ్చే కొద్దిగా 400 రెట్లు పెరిగిపోతుంది. చూపిస్తాను, నెక్స్ట్ నెక్స్ట్ వస్తాను, అవన్నీ మీకు చెప్తాను, ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్టింగ్, ఇప్పుడు జిఎస్డిపి గ్రోత్ 15%. ఏంటి లాభాలు అనేది ఇంకొక స్లైడ్ లో మనం ఓకే. ఇక్కడ మీరు వచ్చినప్పుడు 15% గ్రోత్ వస్తే లాభాలు ఏంటంటే 18.47 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి తయారవుతుంది నెక్స్ట్ ఇయర్ కి. ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కి. దీనివల్ల నాకు 64,646 కోట్ల రూపాయలు బారో చేసే శక్తి వస్తుంది. ఏది FRBM. దీనివల్ల ఆదాయం నాకు స్టేట్ రెవెన్యూ 1,20,056 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. టోటల్ రిసోర్సెస్ ఫర్ దీనికి 1,84,703 కోట్లు వస్తుంది. అంటే మీరు ఈ గ్రోత్ గా నేను సాధిస్తే 20,645 కోట్ల రూపాయలు అదనంగా నాకు వస్తుంది ఎవ్రీ ఇయర్. అంటే దగ్గర నాకు ఇది చూసినప్పుడు అక్కడ దీనికంటే ముందు ఒకసారి వెళ్ళు. ఇది చూసినప్పుడు మీకు 7.5 to 15 డబల్. $10,384 నుంచి $45,787. 4.5 times.
ఇది ఇక్కడ చూస్తే 13,18,000, ఇక్కడ 58,14,000, 4.5 times. అంటే ఒక్క డబుల్ గాని చేస్తే 4.5 times ఇన్కమ్ 2047. ఈ సినారియోలు 7:30, 10, 12:30, 15. దట్ ఈస్ ది సినారియో రాబోయే రోజుల్లో జరగబోయేది. అందుకే నేను ఎప్పుడూ 15% గ్రోత్ అంటే ఎవరికి అర్థం కావడం లేదు. 1% గ్రోత్ వల్ల ఏంటి లాభాలు, డబల్ అయితే ఏంటి లాభాలు అనేది ఒక్కసారి మీకు చూపించాను. దట్ ఈస్ అవర్ గోల్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఊరికే మీకు రికార్డ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ 4.03% గ్రో కాగలిగాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ 4.03%. దీనివల్ల లాభం ఒకసారి చూస్తే ఇయర్ వైజ్ వేసాం 4-5 ఏళ్లు. జీడిపి గ్రోత్ 15% వేసాం. ఎంత వస్తుందని, బారోయింగ్ మనం ఎఫ్ఆర్బిఎం ఎంతవరకు పెంచుకోవచ్చు అనేది వేసాం. స్టేట్ ఓన్ రిసోర్సెస్ ఎంతవరకు వస్తాయని చెప్పి పెట్టాం. టోటల్ గా ఎంతవరకు వస్తాయి, అడిషనల్ అమౌంట్ అవైలబుల్ ఇప్పటికీ దీనికి అవైలబుల్ మీరు చూస్తే 25-26కి 20,646 కోట్లు, 26-27 27,705 కోట్లు, 27-28 31,560 కోట్లు, 28-29 46,640 కోట్లు, 29-30కి 42,136 కోట్లు అదనంగా ఆదాయం వస్తుంది. నాలుగో